హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 2 రకాల డ్రింక్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎంతో సింపుల్గా చేసుకునే ఆరెంజ్ జ్యూస్ ఇంకా సబ్జా లెమన్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ సబ్జా లెమన్ జ్యూస్ ముందుగా సబ్జా లెమన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం అరకప్పు వరకు సబ్జా గింజలు తీసుకున్నాను. వీటిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఈ గిన్నె నిండా నీళ్లు పోసుకొని వీటిని అరగంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళలోకి 2 చెక్కల నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసాన్ని మన టేస్ట్కి తగ్గట్టుగా పిండుకోవాలండి. పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక చెక్క వేసుకొని నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పంచదార వేసుకోవాలి. ఎక్కువ తీయగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ పంచదార వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా పంచదార ఇష్టం లేని వాళ్ళు పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళని పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న సజ్జా గింజల్ని వేసుకోవాలి. వీటిని 3 స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా సబ్జా లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగానే రెడీ చేసుకోవచ్చు. ఇలా ఈ వాటర్ని గ్లాస్లోకి తీసుకోవాలి. వీటిని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. చల్లగా హెల్తీగా తాగాలనుకున్నప్పుడు ఈ సమ్మర్లో ఇలా సబ్జా లెమన్ జ్యూస్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 4 ఆరెంజెస్ తీసుకున్నానండి. వీటిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా జ్యూస్ తీసే స్ట్రైనర్తో ఈ విధంగా జ్యూస్ తీసుకోవాలి. ఇలా జ్యూస్ తీసిన తర్వాత గింజల్ని ఫిల్టర్ చేసుకోవాలి. నేను గింజల్ని ఒకటి ఫిల్టర్ చేసుకున్నానండి. తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇలా జ్యూస్ని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అలాగే 2 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ చక్కెర వేసుకోవచ్చు. జ్యూస్ మరీ చిక్కగా ఉందనుకుంటే అరకప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చక్కెర మొత్తం జ్యూస్లో కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకుందాం. అంతేనండి, 5 నిమిషాల్లో ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఒకవేళ ఆరెంజెస్ పుల్లగా ఉన్నాయనుకుంటే నిమ్మరసం వేసుకోకండి. వీటిని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ఐస్ క్యూబ్ వేసుకొని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్గా 2 రకాల జ్యూసెస్ సమ్మర్లో రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.